అడల్ట్ మూవీస్ ఏమైనా చూద్దామంటే ఒక్క మూవీ కూడా సరిగ్గా అయితే దొరకదు. దొరికినా కానీ దాంట్లో ఆ స్టఫ్ తప్ప ఇంకా ఏం దొరకదు. ఒక స్టోరీ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ వేసుకోవడం మాత్రమే ఉంటుంది. సో అలాంటి మూవీస్ కాకుండా స్టోరీతో పాటు అలాంటి స్టఫ్ కూడా ఉంటే ఎలా ఉంటుంది ఊహించండి. సో అలాంటి మూవీస్ అయితే మీకోసం అయితే నేనైతే తీసుకుని వచ్చేసాను. నా ఉద్దేశంలో సినిమా అంటే ఆ స్టఫ్తో పాటు స్టోరీ కూడా ఉండాలి అండ్ మనం చూసేటప్పుడు మెస్మరైజ్ అయితే చేయాలి. అలాంటి మూవీస్ వచ్చేసి మీకోసం వచ్చేసి నేనైతే తీసుకుని వచ్చేసాను. మీరు వచ్చేసి హెడ్ ఫోన్స్ అలానే ఒక మంచి మూల వచ్చేసి చూసుకోండి. మూవీస్ చూడడానికి వచ్చేసి క్రేజీ స్టఫ్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్ గా వచ్చేసి బ్రెయిన్ నుండి కిందకైతే బ్లడ్ అయితే ఫ్లో అయితే అవుతుంది. అలాంటి స్టఫ్ అయితే ఉంది. సో నేను ఇంత చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మీరు టాప్ 3లో ఉన్న మూవీస్ అస్సలు మిస్ కాకండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు చాలా ఫ్యాంటసీస్ అయితే ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, కట్టేసి చేయాలి, అలా ఇలా అని చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. ఆ ఫ్యాంటసీస్ అన్నీ మిక్స్చర్లో వేసేసి మనకు వచ్చేసి మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తే ఎలా ఉంటుంది, అది ఈ సినిమా పేరు వచ్చేసి 50 Shades of Grey. ఫ్రెండ్స్ ఇప్పటివరకు 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వరకు 3 పార్ట్స్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. సో సూపర్గా అయితే ఉంటాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెస్మరైజ్ అయితే చేస్తాయి. ఆ సీన్స్ గురించి అయితే నేను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటున్నానంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మీరు ఖచ్చితంగా ఫోన్ని పక్కన పెట్టేసి మీరు చేయాల్సిన పని వచ్చేసి చేసేస్తారు. ఎందుకంటే అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. సో స్టోరీతో పాటు అండ్ మీకు మంచి సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూ చేయడానికి తన ఫ్రెండ్ వెళ్ళాల్సింది మన హీరోయిన్ అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి తనతో అయితే లవ్లో అయితే పడుతుంది. ఇంకా అక్కడ తన పర్సన్కి అయితే చాలా షేడ్స్ అయితే ఉంటాయి. అంటే నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని తన ఫ్యాంటసీస్ మొత్తం తనకైతే చెప్తాడు. అయినా పర్లేదు నీతోటే ఉంటానని చెప్తుంది. సో అక్కడ వాడుకున్న పైత్యం మొత్తం ఆ అమ్మాయి మీద అయితే చూపిస్తూ ఉంటాడు. తనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకు వచ్చేసి ఫుల్గా అయితే మజా వస్తుంది. ఎందుకంటే ఉన్న ఫ్యాంటసీస్ మొత్తం అయితే చూపిస్తూ ఉంటాడు. సో చాలా బాగుంటుంది. ఈ 3 పార్ట్స్ వచ్చేసి మీకు ఖచ్చితంగా అయితే నస్తాయి. ఇప్పటివరకు వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో అయితే అన్నీ ఉన్నాయి. ఈ మూవీ వచ్చేసి మనకు Disney+ హాట్‌స్టార్లో అయితే ఉంది. పోయి చూసేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నస్తుంది. ఒకవేళ మీకు కానీ ఏ పార్ట్నర్ కానీ లేకపోతే మిమ్మల్ని వచ్చేసి యానిమల్గా అయితే మార్చేస్తారు. సో మీకైతే ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది. 45 డేస్ లోపల మీరైతే ఒక పార్ట్నర్ అయితే వెతుక్కోవాలి, లేకపోతే యానిమల్గా అయితే మారిపోతారు. సో అలా అని ఒక హోటల్కి అయితే వెళ్తారు. అక్కడ మీకు పార్ట్నర్ దొరికారా లేదా అండ్ అక్కడ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికైతే మీరైతే ఈ మూవీ అయితే చూడాలి. మూవీలో వచ్చేసి మీకు కావాల్సిన స్టఫ్ అయితే ఉంటుంది. అలానే ఒక మంచి స్టోరీ కూడా ఉంటుంది. బట్ మీకు కొంచెం ఓపిక అయితే ఉండాలి. సో మూవీ నేమ్ వచ్చేసి మనకు ద లాబ్స్టర్ అనే ఒక మూవీ అయితే ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో ఈ మూవీని వచ్చేసి మిస్ కాకండి ఫ్రెండ్స్. మనకు స్టోరీతో పాటు ఆ స్టఫ్ కూడా అయితే దొరుకుతుంది. అలానే మిమ్మల్ని వచ్చేసి ఆ లాస్ట్కి ఏమవబోతుంది అని తెలుసుకోవడానికి అయితే మీరైతే మూవీని వచ్చేసి కంప్లీట్ అయితే చేస్తారు. మూవీలో నాకు బెస్ట్ పార్ట్ అనిపించిన విషయం ఏంటి అంటే ఎలాగైనా ఒక పార్ట్నర్ ఎత్తుకోవాలని చేసే ట్రైస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. సో మూవీని వచ్చేసి మీరైతే మిస్ కాకండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. మనకు ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది. మీకు తెలుసు ఈ మూవీ ఎక్కడ చూడాలో. నాకు స్టోరీ తక్కువ ఉన్నా పర్లేదు, బట్ ఆ సీన్స్ అయితే ఎక్కువ ఉండాలి అండ్ తెలుగు సినిమా అయి ఉండాలి అంటే మాత్రం ఈ మూవీ మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సీన్స్ పరంగా అయితే మీకు సీన్కి వచ్చేసి ఒక అడ్రిలిన్ డ్రగ్ అయితే దొరకద్ది. ఆ సీన్స్ చూసేటప్పుడు మీ కళ్ళలో నుండి కామం వచ్చేసి కారిపోతూ ఉంటుంది. టిష్యూ పేపర్ పక్కన పెట్టుకోండి తుడుచుకోవడానికి. ఎందుకంటే సీన్స్ మాత్రం ఆ మాదిరిలో అయితే ఉంటాయి. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో మీకు ఇంకా అర్థం కాలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి దట్టి హరి. ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు మూవీనే అండ్ రుహాని శర్మ గారు ఉంటారు. చూసుకోండి ఈ మూవీలో ఆ లుక్ కానీ చెప్పిన అంత తక్కువే. బట్ మూవీ మాత్రం మీరైతే చూడండి, మీకు నస్తుంది. ఆ సీన్స్ కోసమైనా మూవీ చూద్దాం అనుకున్నా కానీ చూసేయండి ఫ్రెండ్స్, మీకు మాత్రం ఖచ్చితంగా అయితే నస్తుంది. మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది. మీరు చూడాలనుకుంటే పోయి చూసేయండి. స్టోరీ అయితే అంత ఎక్కువగా అయితే ఉండదు, బట్ సీన్స్ మాత్రం సరిగ్గా ఉంటాయి. పిలవని అతిథి వచ్చేసి మనల్ని రెచ్చగొడుతూ ఉంటే మనం చాలా కామ్గా ఉంటాం, పేషెన్స్గా ఉంటాం. రెచ్చగొడుతూనే ఉంటారు, మనం వచ్చేసి పేషెంట్గానే ఉంటూ ఉంటాం. ఒక లిమిట్ వరకు ఉంటాం. దాని తర్వాత నా సావిరంగా గోడకేసి కొట్టు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మన హీరో వచ్చేసి జాన్ విక్ హీరో ఉంటాడు కదా, ఏసి కొడతాడు చూసుకోండి. నా సావిరంగా ఆ సీన్ ఉంటుంది చూసుకోండి. నాకు ఫుల్గా కామెడీ అనిపిస్తుంది. ఆ సీను హైలైట్గా ఉంటుంది. మన ఓడు చాలా కంట్రోల్గా ఉంటాడు. బట్ వీళ్ళు మాత్రం మన ఓన్లీ రెచ్చ కొట్టి ఒక లిమిట్ క్రాస్ అయిన తర్వాత మన హీరో చేస్తాడు చూసుకోండి వాళ్ళతో. నా సావిరంగా చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ అక్కడితో ఆగిపోదు. దాని తర్వాత ఇంకో థ్రిల్లర్ అయితే స్టార్ట్ అవ్వద్ది. సో అది కూడా మిమ్మల్ని వచ్చేసి బాగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఆ స్టఫ్తో పాటు మంచి స్టోరీ కూడా కావాలనుకుంటే ఈ మూవీ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. మంచి స్టఫ్ అయితే ఉంటుంది, మంచి స్టోరీ కూడా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది ఈ మూవీ వచ్చేసి. మూవీ నేమ్ వచ్చేసి నాక్. సో మూవీ వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. మూవీ ఎక్కడుంది అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు లైన్స్ కే ప్లే ప్లాట్ఫామ్ ఉంది కదా, దాంట్లో అయితే ఉంది.
తెలుగు లాంగ్వేజ్లో పోయి చూసేయండి, మీకు వచ్చేసి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. మీకు స్కూల్ డ్రామా అంటే ఇష్టమా? అండ్ స్కూల్ డ్రామాలో ఆ స్టఫ్తో పాటు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మర్డర్ మిస్టరీ ఉంటే ఖచ్చితంగా అయితే మీరైతే చూస్తారా? అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటే అస్సలు అయితే వదలరా. సో ఈ సిరీస్ మీకోసమే ఫ్రెండ్స్. సిరీస్ నేమ్ వచ్చేసి ఎలైట్ అన్నమాట. ఇప్పటివరకు 8 సీజన్స్ అయితే వచ్చాయి. సో మీరు ఏ సీజన్ నుండి స్టార్ట్ చేసినా కానీ మీకు స్టోరీతో అయితే అంతగైతే ఫరక్ అయితే పడదు. బట్ నేను వచ్చేసి మీకు ఒకే ఒక మాట అంటాను ఫ్రెండ్స్, మీరు 8th సీజన్ నుండి అయితే స్టార్ట్ అయితే చేయండి. అంటే డైరెక్ట్ 8th అంటే మాకు ఏమైనా స్టోరీ అర్థం కాదా అంటే మీకు స్టోరీ అంతా ఏం ఉండదు. బట్ 8th సీజన్ నుండి అయితే స్టార్ట్ చేయండి, లేదంటే ఫస్ట్ నుండి అయితే స్టార్ట్ చేయండి మీ దగ్గర ఓపిక ఉంటే. బట్ మీకు సిరీస్లో మాత్రం కొన్ని దగ్గర ఉంటాయి చూసుకోండి. సీన్స్ మాత్రం మీకు మైండ్ ఖరాబ్ అయిపోద్ది. ఆ సీన్స్ మీకు నిద్రపోతున్నా కానీ ఆ సీన్స్ మాత్రం గుర్తొస్తాయి. అలాంటి స్టఫ్ అయితే ఉంటుంది. ఆ సీన్స్ అయితే మీరైతే అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే సీన్స్ మాత్రం చాలా ఇంటెన్స్గా అయితే ఉంటాయి. బట్ మీరు మాత్రం కొంచెం స్టోరీతో అయితే రిలేటెడ్ అయితే మీకైతే పీక్స్ లెవెల్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే దొరకది. సో అందుకోసమే చెప్తున్నాను కదా, సిరీస్ వచ్చేసి మీరు అట్లీస్ట్ ఒక 3-4 ఎపిసోడ్స్ అయితే చూడండి. దాని తర్వాత మీరు క్యారెక్టర్స్ అయితే కనెక్ట్ అయిపోతారు. సో క్యారెక్టర్స్ ఏం చేసుకున్నా కానీ మీకు కొంచెం మజా అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది మిస్ కాకండి. మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా ఈ 8 సీజన్స్ అనేవి లేపేయండి. లేదు మా దగ్గర టైం లేదు అంటే 8th సీజన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే మజా అయితే వస్తుంది. చాలా స్టఫ్ అయితే ఉంటుంది ఈ సిరీస్లో అనేది. అలానే ఒక మంచి థ్రిల్లర్ కూడా. సో అందుకోసం మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ వాడు తెలుగు లాంగ్వేజ్ కుమ్మి అవతలేసాడు. ఖచ్చితంగా పోయి చూసేయండి. ఒక బెస్ట్ పర్ఫ్యూమ్ చేయడానికి ఒక మనిషి ఇంతకు తెగిస్తాడనేది నేనైతే అనుకోలేదు. మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఫ్యూజ్లు ఎగిరిపోయే స్టోరీ ఉంటుంది చూసుకోండి. మీకు పిన్ టు పిన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనకు స్టఫ్ ఉంటుంది చూసుకోండి. ఓపెన్, ఫుల్ టు ఓపెన్ అలా ఉంటుంది. అండ్ మనకు విలన్ ఉంటాడు చూసుకోండి. విలన్ అనొచ్చు, హీరో అనొచ్చు. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ చేస్తాడు చూడండి ఒక యాక్టివిటీ. పర్ఫ్యూమ్ కోసం ఒక హ్యూమన్ బాడీతో అయితే ఆడుకుంటాడు. ఆ హ్యూమన్ బాడీస్ ఎవరు అనుకుంటున్నారు? ఫీమేల్స్తో వచ్చేసి పర్ఫ్యూమ్ అయితే తయారు చేస్తాడు చూడండి. నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. మూవీలో వచ్చేసి ప్రతిదీ ఓపెన్గా అయితే చూపిస్తారు. బాటము కింద అంతా ఓపెన్గా అయితే ఉంటుంది. ఏదైతే దాచిపెట్టలేదు. బట్ ఆ పార్ట్స్ మాత్రం కొంచెం దాచిపెట్టారు. బట్ మిగతాయి మొత్తం చాలా ఓపెన్ టు ఓపెన్ అయితే ఉంటుంది. సో మూవీ స్టోరీ కూడా మీకైతే ఖచ్చితంగా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చూసిన తర్వాత అరే బాబు ఏం సినిమా చూసాంరా బాబు అనుకుంటారు. సో మీకు మూవీ అయితే చాలా బాగా అయితే గుర్తుంటుంది. ఆ సీన్స్ కూడా గుర్తుంటాయి. బట్ ఇలాంటి థ్రిల్లర్ మూవీ నేను ఇప్పటివరకు చూడలేదు ఇలాంటి కేటగిరీలో అనుకుంటారు. సో 18+ కేటగిరీలో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటాను నేను వచ్చేసి. మాస్టర్ పీస్ అనుకోండి. సో మూవీ అయితే మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే అస్సలు నేను స్పాయిలర్ ఒక్కటి కూడా చెప్పను. సో మూవీ వచ్చేసి మీరైతే చూడండి. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ మీరు మాత్రం ఆ రిథమ్ను వచ్చేసి పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అయిపోతుంది మీకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి. ఆ స్టఫ్తో పాటు మీకు మంచి స్టోరీతో మంచి మూవీ చూడాలనుకుంటే ఇదైతే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీకు ఆ స్టఫ్ కూడా ఉంటుంది, మంచి స్టోరీ ఉంటుంది, మంచి థ్రిల్లర్ ఉంటుంది. మీరు ఒక మాస్టర్ పీస్ మూవీని అయితే మిస్ చేస్తారు ఈ మూవీ చూడకపోతే. ఈ మూవీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో. ఖచ్చితంగా అయితే ఈ మూవీని అయితే మిస్ కాకండి. అరే 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 ఎలా అనిపించిందిరా ఇంత మంచి హీరోయిన్తో ఆ సీన్ ఎలా అనిపించిందిరా? లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటిరా బాబు, అసలు కళ్ళ నుండి పోవడం లేదురా. ఎలా చేశారా? ఇలా ఎలా ఒప్పుకుందిరా ఇంత మంచి అమ్మాయి? నిజం చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ లాస్ట్ క్లైమాక్స్లో హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది చూసుకోండి. దేవుడా, డ్రగ్స్ కోసం తను చేసే ఒక యాక్టివిటీ ఉంటుంది చూసుకోండి. నా నోట్ నుండి చెప్పలేను. అండ్ ఆ సీన్ అయితే నేనైతే అసలు మర్చిపోలేను. అలాంటి సీను ఇంత మంచి హీరోయిన్తో ఆ సీన్ ఎలా చేపించారో నాకైతే అర్థం కావడం లేదు. మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి రిక్వైర్ ఫర్ ఏ డ్రీమ్ ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి ఎక్సలెంట్ అంతే. ఈ మూవీలో వచ్చేసి మీకు కావాల్సినంత ఆ సీన్స్ అయితే ఉంటాయి హీరోయిన్తో. అండ్ మిడిల్లో క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళతో ప్రతి సీన్లో అయితే మీకైతే వావ్ అంటారు. అలానే ఒక మంచి స్టోరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరీ మెయిన్ అనమాట. స్టోరీ ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుంది. ఒక్కసారి ఈ మూవీ చూసిన తర్వాత ఇలాంటి మూవీ మరికొన్ని కావాలనుకుంటారు. వాళ్ళు చూపించే స్టఫ్ కోసం కాదు ఫ్రెండ్స్. ఇలాంటి స్టోరీ ఎలా ఉంటుందంటే మీరు ఒక్కసారి కానీ ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే మీ మైండ్లో నుండి అసలుకి ఈ మూవీ అనేది పోదు ఫ్రెండ్స్. ఇంకా
స్టోరీ గురించి అయితే చెప్తాను, మీకు ఇంకా ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది. సో స్టోరీ ఏంటి అంటే ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ గురించి అయితే చూపిస్తారు. ఒకటి వచ్చేసి అమ్మ, ఇంకోటి వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక యాక్టివిటీ అయితే చేస్తారు. అదేంటి అంటే మత్తు పదార్థాలకి కొంచెం బానిస అయిపోతారు. సో దాని తర్వాత ఇంకా చూసుకోండి పీక్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అవ్వద్ది. హీరోకి ఒక లాస్ అయితే వెళ్తుంది, హీరోయిన్కి అయితే తన క్యారెక్టరే చాలా బ్యాడ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇలాంటి మంచి హీరోయిన్తో ఆ సీన్ ఎలా తీసారా అనిపించింది నాకైతే. ఆ బుర్రపాడు స్టఫ్ చూసిన తర్వాత నాకైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా అందరికైతే ఒక్కొక్క లాస్ అయితే వెళ్తుంది, అది ఏంటో మీరు ఈ మూవీ చూసిన తర్వాత అయితే తెలుసుకోండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ అయితే మిస్ కాకండి. ఈ మూవీ కానీ మీకు నచ్చకపోతే 18+ కేటగిరీలో అప్పుడు వచ్చి నన్ను అయితే అడగండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ మూవీ, మాస్టర్ పీస్ మూవీ, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అందుకోసం మీతో రికమెండ్ లిస్ట్లో అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా అయితే ఈ మూవీని అయితే చూడండి. అండ్ ఈ మూవీ ఎక్కడ ఉంది అంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అయితే ఉంది, లేకపోతే యాపిల్ టీవీలో కూడా ఉంది రెంట్ మోడల్లో. ఖచ్చితంగా పోయి చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న దేంట్లో ఉన్నా కానీ ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి మీకు మూవీ ఎలా అనిపించింది, ఆ లాస్ట్ సీన్ మీకు ఎలా అనిపించింది, హీరోయిన్తో వాళ్ళు చేసే పనులు. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను వచ్చేసి మీకోసం 18+ కేటగిరీలో క్రేజీ స్టఫ్ అనేది తీసుకొని వచ్చేసాను. మీరు ఆల్రెడీ పార్ట్ 1కి చాలా ఆదరణ అయితే ఇచ్చారు. సో పార్ట్ 2 కూడా అదే ఆదరణ ఇస్తారని కోరుకుంటూ మీకోసం పార్ట్ 3 కూడా అయితే నేనైతే ప్లాన్ అయితే చేస్తాను, ఈ వీడియో కానీ వైరల్ కానీ అయినట్లయితే. ఇలాంటి క్రేజీ స్టఫ్ అండ్ 18+ కేటగిరీస్ మీకోసం నేను తెస్తూనే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎంత అయితే అంత షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.